ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2014 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వైవి సుబ్బారెడ్డి వైసీపీ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగగా వైసీపీ మీద మాగుంట శ్రీనివాసులు రెడ్డి 15,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరి కూడా సిద్ధారాఘవరావు మీద లక్షల మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ నిరాకరించడంతో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయన బరిలో నుంచున్నారు. ఎన్నికల సరళి అయిపోయింది, పోలింగ్ జరిగింది. అయితే 2014లో తెలుగుదేశం పార్టీలో మాగుంటకి ఎదురైనటువంటి పరాభవం 2024లో కూడా ఎదురవుతుందని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గం, ఒంగోలు పార్లమెంటు పరిధిలోనే ఒంగోలు, దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం తదితర కొండపి నియోజకవర్గం, దాదాపుగా ఈ గ్రామాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో కొంత తెలుగుదేశం పార్టీకి కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని కూడా కొంతమంది చెబుతున్నారు. అంత ఒరవడి ఉన్న 2014 ఎన్నికల్లో కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మాగుంట ఎంపీగా పోటీ చేశారు. అప్పట్లో 2014లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. సో అప్పట్లోనే ఆయన విజయం సాధించలేకపోయారు. 2024లో గత స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపిన సందర్భంలోనే ఆయనకి ఒంగోలు నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ పడి అక్కడ ఓటమి చవి చూడాల్సి వచ్చిందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే నిజమైతే అదే స్ట్రాటజీ కనుక 2024లో కూడా కనుక జరిగితే మాగుంట ఇక్కడ ఓడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్తారు. అయితే పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కూడా మాగుంట స్వతహాగా కాకుండా ఇక్కడ ఎమ్మెల్యేలతోటి వారితోటి అనుసంధానంగా కూడా ఈయన పోల్ మేనేజ్ విషయంలో కొంత వెనుకబడినట్టు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఎక్కడైతే ఒంగోలు నియోజకవర్గం కనుక చూసినట్టయితే దామచర్ల జనార్దన్తో మాగుంట అంత సఖ్యతగా కూడా లేడు. నియోజకవర్గంలో, ఒంగోలు నియోజకవర్గంలో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రచార కార్యక్రమాల్లో కూడా కొంత వెనుకబడి ఉన్నాడు. దానికి కారణం మాగుంటకి దామచర్ల జనార్దన్ కూడా సఖ్యత కుదరలేదని కూడా బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకునేటువంటి సందర్భాలు అయితే చూసాము. దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, కొండపి అంటే సంతనోదలపాడు వచ్చేసి మనకి బాపట్ల పార్లమెంటుకు వస్తుంది కాబట్టి ఒంగోలు నియోజకవర్గం తదితర ప్రాంతాల్లో ఎర్రగొండపాలెం కూడా మనకి ఒంగోలు పార్లమెంట్లో భాగమే కాబట్టి మరి ఎర్రగొండపాలెం కనుక మనం చూసినట్లయితే అక్కడ రెడ్డి కమ్యూనిటీ మొత్తం కూడా స్టాంపింగ్ ఓట్లు ఉన్నాయని కూడా పశ్చిమ ప్రాంతం అంతా కూడా వైసీపీకి ప్లస్గా గత 2 ఎన్నికల్లో మనం చూసాం కాబట్టి 2024 ఎన్నికల్లో మాగుంటకు కలిసి వస్తుందా, తెలుగుదేశం పార్టీలో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా, తెలుగుదేశం ఎంపీగా గెలుస్తాడా లేదా అని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.